హాయ్ అండి. ఈరోజైతే సింపుల్‌గా ఇలా ముగ్గేసుకున్నానండి. ముగ్గు వేసింది వీడియో తీద్దామంటే మా వారు లేరు. అందుకే వేసాక తీసేసానండి. గొబ్బెమ్మలైతే పెట్టేశానండి. తర్వాత నేను ఇంట్లోకెళ్ళి స్నానం చేశానండి. ఇంతలోకి బసవన్న వచ్చారు, డూడు బసవన్న వచ్చారంటూ మా వారు, మా అబ్బాయి వచ్చారండి. తీరా నేనొచ్చి చూస్తేను నన్ను డిసప్పాయింట్ అయిపోయానండి. అక్కడ గంగిరెద్దు రాలేదు. వాళ్ళు అడిగితే ఛార్జీలు ఎక్కువైపోయామమ్మా అందుకే రాలేదు అని చెప్పారు. నేనైతే వాళ్ళకి డబ్బులు, బియ్యం ఇచ్చి బొట్టు పెట్టి పంపించానండి. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంట్లోకొచ్చి దేవుడికి దీపం పెట్టానండి. దీపం పెట్టి ప్రసాదం చేసి దీపం పెట్టానండి. తర్వాత ఇంట్లోకి అని చెప్పి స్వీట్స్ చేస్తున్నానండి. గులాబ్ జామ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బెల్లంతో చేశాను. చక్కెరతో చేస్తే తిననన్నారు, అందుకని బెల్లంతో చేశాను. బెల్లంతో ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చిందండి. మొత్తానికైతే ఈరోజు ఈ స్వీట్ ఇది చేశానండి ఇంట్లో పండగ స్పెషల్. తర్వాత మధ్యాహ్నానికి లంచ్లోకి అయితే కలగలుపు కూర ఉండాలండి. కలగలుపు కూర అంటే అన్ని రకాల కూరగాయలతో చేసే కూరను కలగలుపు కూర లేకపోతే కలకూర అంటారండి. ఈ కలకూరకు ఒక స్టోరీ ఉంది. చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేదనమాట. ఏంటంటే ఊర్లో అంట పెద్దింటి కోడళ్ళంట చాలా గొడవలు పడుతూ ఉండేవారంట. అప్పుడు వాళ్ళ అత్తగారంట అందరికీ కలకూర వండి ఇలా కూరలో కలిసిపోయిన ముక్కల్లాగా మీరు కలిసి ఉండాలని చెప్పి కలకూర వండుతారని చెప్పి ఒక పెద్ద స్టోరీ చెప్పేది మా నాయనమ్మ. నాకైతే మా నాయనమ్మ చెప్పినంత బాగా రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా కథలు చెప్పడంలో. మా తాతయ్య అయితే ఇంకా బాగా చెప్తారు కథలు. చాలా కథలు చెప్పేవారు. ఇలా నాకైతే రాలేదు. తర్వాత ఇక స్వీట్స్ అయిపోయినాయి. మా ఆయనకి ఇస్తే మా ఆయన తినేసి బాగుంది అన్నారు. షుగర్తో కంటే బెల్లంతోనే బాగుంది అని చెప్పారు. నేనైతే మొత్తానికి స్వీట్ బాగుందన్నందుకు ఖుషి అయిపోయాను. మీరైతే నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చూస్తేనే కదా నా వీడియోలు ముందుకెళ్ళేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.